మ్యాటర్ ఏంటంటే ఇగో ఆవుల ప్రశాంత్ రెడ్డి వాళ్ళ డాడీ ఏదో పేరుంది గౌడు, వాళ్ళ మమ్మీ సౌతి తల్లి, వీళ్ళని జనగాం పోలీసు వాళ్ళు రిమాండ్ విధించడం జరిగింది. రాకేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో రాకేష్ గౌడ్ తో మనం మాట్లాడడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఆడపిల్లల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే అమ్మాయికి పెళ్లి చేయాలి, నిజంగానే అమ్మాయి పెళ్లి చేయమని అడిగితే మీ గౌడకు సంబంధించిన వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయాలి, రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? లహరి అమ్మాయి ఎవరైతే ఉన్నారో మొత్తం మీద అమ్మాయికి చెప్పినట్టుగా వాళ్ళందరూ రిమాండ్ పంపించడం జరిగింది. ఏదేమైనా నువ్వు ఇచ్చిన 2.5 లక్షలు బాయే, అమ్మాయి పెట్టిన బంగారం బాయే, ఈరోజు నువ్వు ఒక బీఆర్ఎస్ కార్యకర్త అని బీఆర్ఎస్ పేరు ఖరాబాయే, లాస్ట్కి వస్తే నువ్వు రిమాండ్ పోతుంది. నేను ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే, అరే రెడ్డిలలో పిల్లలు లేరా? మీ పిల్లలు మీరు చేసుకొని ఉంటారు, ఎందుకు పోయి ఇదంతా పెంట? అయినా అమ్మాయి చిన్న అమ్మాయి అని నీకు తెలుసు. ఏదేమైనా ఆడపిల్లల విషయంలో వీళ్ళ సౌతి తల్లి కూడా మరి నీ కడుపులో వీటిన బుద్ధి అయితే గట్లనే ఇద్దువా? ఒక ఆడదానివే కదా, బుద్ధి ఉండాలి కదా నీకన్నా. సరే మీ ఆయన కంటే బుద్ధి లేదు. హాయ్ హలో వెల్కమ్ టు E9 టీవీ అండ్ నేను మీ సంతోష్. ఇక మీకు తెలిసిన వారమే బచ్చన్నపేట్ ఇష్యూ మనం టేకప్ చేసినాం. ఈరోజు దొర అరెస్ట్ అయ్యిండు, వీళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళ సౌతి తల్లి అందరినీ రిమాండ్ పంపించడం జరిగింది, ఇప్పుడే వచ్చింది. ఇక మొత్తం మీద మ్యాటర్ ఏంటంటే ఇగో ఆవుల ప్రశాంత్ రెడ్డి వాళ్ళ డాడీ ఏదో పేరుంది గౌడు, వాళ్ళ మమ్మీ సౌతి తల్లి, వీళ్ళని జనగాం పోలీసు వాళ్ళు రిమాండ్ విధించడం జరిగింది, రిమాండ్కి పంపించారు. మొత్తం మీద నేను ఏమంటా ఉన్నా, నేను కూడా వాళ్ళ ఫాదర్తో మాట్లాడినా కాబట్టి రాకేష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో రాకేష్ గౌడ్తో మనం మాట్లాడడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఆడపిల్లల విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, నిజంగానే అమ్మాయి పెళ్లి చేయమని అడిగితే మీ గౌడకు సంబంధించిన వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయాలి, రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఏదో గతి లేక అది ఇది అన్నాడు. ఎంత గతి లేకుంటే ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. కాబట్టి ఒక్కసారి ఇగో సెక్షన్లు 83, 87, 143 అండ్ 351 యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద పెట్టడం జరిగింది. A1 అమ్మాయి వాళ్ళ ఫాదరు, A2 అమ్మాయి వాళ్ళ సౌతి తల్లి, A3 ఆవుల ప్రశాంత్ రెడ్డి 34 ఇయర్స్ ఆయనకు 34 ఇయర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు 40-45 అన్నారు. కానీ వాటెవర్ ఏది ఉన్నా సరే ఇక లహరి అమ్మాయి ఎవరైతే ఉన్నారో మొత్తం మీద అమ్మాయికి చెప్పినట్టుగా వాళ్ళందరూ రిమాండ్ పంపించడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ డాడీ కూడా ఈ విధంగా చేయడం కానీ, ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి కూడా ఎవరో చెప్తే చేసిండని చెప్తా ఉన్నారు. మరి ఎవరో చెప్పిన దానికి ఈయన కొంచెం రియల్ ఎస్టేట్, ఆవుల ప్రశాంత్ రెడ్డి రియల్ ఎస్టేటు మొత్తం మీద ఈరోజు రిమాండ్ దాకా పోయింది పరిస్థితి. ఇటు నువ్వు ఇచ్చిన 2.5 లక్షలు బాయే, అమ్మాయి పెట్టిన బంగారం బాయే, ఈరోజు నువ్వు ఒక బీఆర్ఎస్ కార్యకర్త అని బీఆర్ఎస్ పేరు ఖరాబాయే, లాస్ట్కి వస్తే నువ్వు రిమాండ్కి పోతుంది. ఏమని మాటలో ఈయన ఎవడో చెప్పిండని ఉచ్చిలి పోయి ఏదో పోయి చేస్తే ఈరోజు నీ మెడకే పడ్డది. నేను ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నానంటే, అరే రెడ్డిలలో పిల్లలు లేరా? మీ పిల్లలు మీరు చేసుకొని ఉంటారు, ఎందుకు పోయి ఇదంతా పెంట? అయినా అమ్మాయి చిన్న అమ్మాయి అని నీకు తెలుసు, ఎందుకు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం? మన ప్రముఖ మిత్రుడు కూడా నాకు కూడా ప్రశాంత్ రెడ్డి నంబర్ వచ్చింది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి రిమాండ్ పోయినాక ఏడ మాట్లాడుతున్నా, ఎవరెత్తారో చూద్దాం. ఒకసారి ఫోన్ ఎవరెత్తారో చూద్దాం ప్రశాంత్ రెడ్డిది. ఒకసారి చూడండి. పోయినా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటుంది, కలవట్లేదు. అండ్ మొత్తం మీద ఆ అమ్మాయి పెట్టిన కేసు ఫలించింది, వీళ్ళకి ఆల్రెడీ శిక్షలు పడ్డాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఆడపిల్లల విషయంలో వీళ్ళ సౌతి తల్లి కూడా మరి నీ కడుపులో వీటిన బుద్ధి అయితే గట్లనే ఇద్దువా? ఒక ఆడదానివే కదా, బుద్ధి ఉండాలి కదా నీకన్నా. సరే మీ ఆయన కంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉండాలి కదా. నువ్వు సౌతి తల్లిగా వచ్చినప్పుడు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని చెప్తారా ఎవరైనా? ఇదేనా? ఈవెనే ఆమె రిమాండ్కి తరలించారు. కేసు అయింది, ఇది చాలా సీరియస్ అయిపోయింది. మేము కేసు పెట్టినాం, బంగారం పోయిందని మేము అది చేసినాము. మీరు చూస్తారు కదా, వాళ్ళ డాడీ మన ఆడియో కాల్లో మాట్లాడినప్పుడు కూడా ఏమన్నాడో మీరు చూసారు. మాదేం తప్పులేదు, మొత్తం ఆమెదే అని చెప్పారు. మొత్తం మీద ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మరి పట్టించుకుంటుందని అనుకున్నారా లేదా? అసలు పోలీసు వాళ్ళు అంటే విలువ ఉందా లేదా వీళ్ళకి? మరి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే రేపు పొద్దున జైల్లో కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కేసులు అయితే అన్న విషయాలు తెలియదా వీళ్ళకి? ఇది మొత్తం మీద ఒకసారి ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి. ప్రెస్ రిపోర్ట్ ఇది. అమ్మాయికి 18 ఇయర్స్ 20 లక్షలకు ఈ విషయం మనం చెప్తే ఇన్స్టాగ్రామ్లో ఒక మొగైన వచ్చి లేదు అంతా ఫేక్ అని చెప్పిండు. బట్ వాట్ ఎవర్, నేను ఏమంటా ఉన్నానంటే 20 లక్షలకు కుదిరించుకున్న విషయం వాస్తవమే కాదనుకుందాం,
మరి పోలీసు వాళ్ళు ఎందుకు రిమాండ్కు విధించారు? ఎందుకు కేసులనే మీ మీద? ఎందుకు ఇట్లా తప్పుదారి మీడియం తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇది మొత్తం మీద పరిస్థితి. లహరి అనే అమ్మాయి విషయంలో వీళ్ళకైతే రిమాండ్ విధించారు. మరి వాళ్ళ అమ్మాయి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ నంబర్ ఉందా మన దగ్గర? మొత్తం మీద అయితే కేసుల పాలయ్యారు వీళ్ళు. ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి కథలు ఇదంతా ఎందుకో అర్థం కాదు. ఎటు పోతుర్రో మనుషులు అర్థం కాదు. హలో అన్న, నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. ఈ వీళ్ళ ఆవుల ప్రశాంత్ రెడ్డిని వాళ్ళ మమ్మీ డాడీని రిమాండ్కు తరలించారంట కదా, తెలుసా? నాకు తెలియదు సార్. అడిగే సార్ వాళ్ళకి తెలుసు. నేను పోలేను వాళ్ళ దగ్గరికి, పోలేదు. వాళ్ళ నుంచి నేను పూర్తి చేసుకుంటున్నా. ఓకే, వాళ్ళను రిమాండ్కి తరలించారు, వాళ్ళ మీద వాళ్ళ అరెస్ట్ చేసారు అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మన దగ్గరికి ఫొటోస్ కూడా వచ్చినాయి. ఆవుల ప్రశాంత్ రెడ్డి, వాళ్ళ డాడీ, వాళ్ళ చౌతి తల్లి. అవును సార్, డిపార్ట్మెంట్ పట్టుకున్నారంట వాళ్ళని. ప్లీజ్ అమ్మాయి ఎక్కడ ఉంది మరి ఇప్పుడు? లాయర్ వాళ్ళ దగ్గర ఉంది సార్, మన దగ్గర లేదు. లాయర్ వాళ్ళ దగ్గర ఉందా? ఓకే, మొత్తం మీద మీరు అన్నట్టుగా మీరు ఏదైతే ఆశించారో అది జరిగింది అనుకుంటున్నారా? మేమేం ఆశించినాం, మనకి జరిగింది అంటే అనుకున్నది సార్. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఇష్టం లేని పెళ్లి చేసినారు, ఆమెనే చెప్పింది కదా సార్. 100% అదే చెప్తా ఉన్నాము. అంటే అదే చెప్తా ఉన్నాము. ఇప్పుడు అమ్మాయి లాయర్ దగ్గర ఉంది. తీసుకున్నారా మీరు? అవును. పోలేను సార్, నేను వాళ్ళ దగ్గర పోలే. నేను దగ్గరికి వెళ్ళలేదు. అబ్బాయి నంబర్ ఏమన్నా ఇస్తారా? కాంటాక్ట్ నంబర్? అబ్బాయి దగ్గర ఫోన్ లేదు సార్, అది ఫోన్ లేదు. ఓకే అన్న, రైట్. ఇది మొత్తం మీద ఇప్పుడు అమ్మాయి ఇంకో అబ్బాయిని ఏదో లవ్ చేసింది, సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. ఇది స్టోరీ. ఇక దీని గురించి పెద్దగా ఏం మాట్లాడలేను. ఎవరైనా చేసే ముందు ఇట్లాంటివి కొంచెం ఆలోచించండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.